హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్ల కళ్ళలో ఆనందం. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పనైతే అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పండి. పెన్షనర్లకు ఊరటనిచ్చినటువంటి శుభవార్త. మానవ హక్కుల కొత్త మార్గం. దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి న్యాయపరమైన ఊరటనిచ్చే తీర్పు ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించింది. ఈ తీర్పుతో మెరుగైన పెన్షన్ పొడిగింపు, ప్రయోజనాల విషయంలో ఉన్నటువంటి అనిశ్చితికి ముగింపు పలుకుతూ ప్రతి పెన్షనర్‌కి కూడా సమాన న్యాయం అందేలాగా స్పష్టమైన మార్గదర్శకాలైతే ఏర్పడ్డాయి. ముఖ్యంగా మినహాయింపు పొందని సంస్థల మధ్య తేడా లేదు. సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. పెన్షన్ మరియు మెరుగైన పెన్షన్ ప్రయోజనాల విషయంలో మినహాయింపు పొందిన సంస్థలు మరియు మినహాయింపు లేని సంస్థలు మధ్య ఎటువంటి తేడా ఉండకూడదు. అంటే అన్ని వర్గాల ఉద్యోగులు వారు ఏ సంస్థలో పనిచేశారనేది సంబంధం లేకుండా సమాన హక్కులు పొందుతారనైతే అర్థము. ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు. సుప్రీంకోర్టు ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలైతే ఇచ్చిందండి. అన్ని వర్గాల పెన్షనర్లకు తమ అనుగుణంగా ఉన్నటువంటి ప్రయోజనాలను సకాలంలో వివక్ష లేకుండా అందుకునేలాగా చర్యలు తీసుకోవాలి. ఈ వ్యాఖ్యలు వెలువడగానే దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లలో అపారమైన ఆనందం అయితే వ్యక్తమైంది. ముఖ్యంగా పెన్షనర్ల సంఘాల హర్షం. చారిత్రాత్మక తీర్పు. పెన్షనర్ల సంఘాల తీర్పును చారిత్రాత్మక మైలురాయిగా అయితే అభివర్ణించాయి. వీరి ప్రకారంగా ఈ నిర్ణయం పెన్షనర్ల ఆర్థిక స్థిరత్వానికి, జీవన భద్రతకు మరియు గౌరవానికి అయితే దారితీస్తుంది. తీర్పు వెలువరించిన న్యాయమూర్తులకు పెన్షనర్ల సంఘం సభ్యులు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. 2014కు ముందు రిటైర్ అయిన వారికి పెద్ద లాభం. ఈ తీర్పుతో ముఖ్యంగా 2014కు ముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు పెద్ద ప్రయోజనం అయితే పొందనున్నారు. సుప్రీంకోర్టు ఆర్‌సి గుప్తా కేసు తీర్పునైతే ప్రస్తావిస్తూ 2014కు ముందు రిటైర్ అయిన వారంతా కూడా మెరుగైన పెన్షన్ ప్రయోజనాలకు అర్హులని స్పష్టం చేసింది. ఇకపై ఈ వర్గానికి కూడా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ కింద ఉన్న విస్తరిత ప్రయోజనాలు అందుతాయి. కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ తాజాగా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. వాటిలో ముఖ్యమైనవి అదనపు పెన్షన్ చెల్లింపులు వృద్ధాప్యంలో పెరుగుతున్న జీవన ఖర్చులను దృష్టిలో ఉంచుకొని అమలు చేయాలి. రెండవది ఈ అదనపు చెల్లింపులు వృద్ధాప్య పునరుత్తేజం కోసం ఆర్థిక భరోసాగా అయితే నిలుస్తాయని కోర్టు పేర్కొంది. మూడోది ప్రభుత్వ ఉద్యోగుల కారుణ్య భత్యం కాంపెన్సేషన్ కంపాషనేట్ అలవెన్స్ పొందుతున్నటువంటి వారు కూడా ఈ ప్రయోజనాలకు అర్హులని స్పష్టం చేసింది. కమ్యుటేషన్‌పై కీలక వ్యాఖ్యలు. పెన్షన్ కమ్యుటేషన్ అంశంలో కూడా కోర్టు స్పష్టత అయితే ఇచ్చింది. పెన్షన్ నిబంధనల ప్రకారంగా ఒక పెన్షనర్ తన పెన్షన్‌లో కొంత భాగాన్ని మాత్రమే ముందుగా తీసుకోవచ్చు. కానీ మిగిలిన భాగం జీవితకాలం నిరంతరంగా అందుకోవాలి అని తీర్పు స్పష్టం చేసింది. సో, దీని నేపథ్యంలో కేంద్రం త్వరలో కొత్త మార్గదర్శకాలైతే సిద్ధం చేస్తుంది. పెన్షనర్లలో ఆనందం, దేశవ్యాప్తంగా హర్షం. ఈ తీర్పు వెలువరించగానే దేశవ్యాప్తంగా పెన్షనర్ సంఘాలు ఆనందంతో స్పందించాయి. ఇది మాకు కేవలం ఆర్థిక లాభం కాదు, జీవితకాల సేవకు లభించిన న్యాయపూర్వక గౌరవమని పలువురు తెలిపారు. సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వృద్ధ ఉద్యోగుల జీవితాల్లో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇది సకాలంలో పెన్షన్ చెల్లింపులు, సమాన హక్కులు మరియు ఆర్థిక భద్రతనైతే నిర్ధారిస్తుంది. సంక్లిష్టంగా చెప్పాలంటే 2014కి ముందు రిటైర్ అయిన ఉద్యోగులు మెరుగైన పెన్షన్ ప్రయోజనాలకు అర్హులు. మినహాయింపు పొందలేని సంస్థల మధ్య తేడా ఏమీ లేదు. అదనపు పెన్షన్ చెల్లింపులు వృద్ధాప్య భద్రత కోసమే. కమ్యుటేషన్‌పై స్పష్టత. ఆహ్, భాగం మాత్రమే ముందుకు మిగిలింది. నిరంతరం చెల్లింపు. సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం. పెన్షనర్ల జీవితంలో ఆర్థిక స్థిరత్వం మరియు న్యాయ గౌరవం అయితే దక్కింది. ఈ సుప్రీంకోర్టు తీర్పు పెన్షనర్లకు కేవలం ఆర్థిక లాభం మాత్రమే కాదు, వారి జీవిత కాల సేవకు లభించిన గౌరవం, న్యాయం, భద్రత, నమ్మకం అనే విలువలను మళ్ళీ
ప్రతిష్ఠించింది. దేశవ్యాప్తంగా పెన్షనర్లు ఇప్పుడు ఈ తీర్పును పెన్షన్ హక్కుల పునరుద్ధరణ దినంగా అయితే గుర్తు చేసుకుంటూ ఉన్నారు. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.